అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతీ టీవీ. అందరూ అనుకున్నట్టుగానే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు. కేవలం 3 నిమిషాలు ఉండి ఆయన వెళ్ళిపోయారు. అసలు ఏం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆయన వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి? ఈ విషయాల మీద ఒక స్పెషల్ స్టోరీ మీకోసం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగంతో ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైసీపీ సభ్యులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత పోడియం వద్దకు వచ్చిన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదాపై నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్లోగన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. గత ప్రభుత్వంలో వైఫల్యాల గురించి ప్రస్తావన చేశారు. సభ ప్రారంభం సమయానికి తన పార్టీ ఎమ్మెల్యేలు దాంతోపాటు ఎమ్మెల్సీలతో కలిసి సభా ప్రాంగణానికి జగన్ చేరుకున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే సభలో వైసీపీ సభ్యులు నిరసన మొదలైంది. పోడియం వద్దకు వచ్చి ప్రతిపక్ష హోదా కల్పించాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అంటూ సభ్యులు నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల నిరసన మధ్యనే గవర్నర్ తన ప్రసంగం కొనసాగించారు. దాని తర్వాత వైసీపీ వాకౌట్ చేసింది. సభ్యులు నిరసన చేస్తున్న సమయంలో జగన్, బొత్స తమ సీట్ల వద్ద నిలబడి మద్దతు ఇచ్చారు. కొద్ది సమయం తర్వాత జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. సభ జరుగుతున్న సమయంలో జగన్ తన పార్టీ సభ్యులతో కలిసి సభలో కూర్చోవటం, వాకౌట్ నిర్ణయం, ముందు బొత్సకు చేస్తున్న సూచనల వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఈరోజు గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది. వెంటనే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపైన చర్చించాలనే విషయం పైన నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు 3 వారాల పాటు సభ నిర్వహించాలనే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు అంటే మంగళవారం రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. దాంతోపాటు సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 2 రోజుల సభ వాయిదా పడనుంది. తిరిగి 28న సభలో ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ కు వైసీపీ సభ్యులు హాజరవుతారా లేదా అనే దాని మీద స్పష్టత రావాల్సి ఉంది. జగన్ రేపటి నుంచి 2 రోజులు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఇక జగన్ ఈ సమావేశాలకు వస్తారా లేదా అనేది పార్టీ నేతలకు స్పష్టత లేదు. బడ్జెట్ వేళ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన జగన్ మీద వైసీపీ మీద విమర్శలు వస్తున్నాయి. ఏపీ గవర్నర్ ఉమ్మడి లెజిస్లేటివ్ సమావేశానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు ముఖ్యంగా రాష్ట్రంలో నిన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయం గురించి కానీ, దాంతోపాటు నిరుద్యోగుల బాధ, యువతరం ఉపాధి, పారిశ్రామిక రాయితీలు, విభజన హామీల మీద, రైతుల కష్టాలు, పోలవరంపై కేంద్ర బడ్జెట్ మోసం, నయవంచన ఇలాంటి వాటిపై ముఖ్యంగా దృష్టి పెట్టడం మానేసి ఎవరు మీ ఒక్కరికి ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేయటం నిజంగా ఇది సెల్ఫ్ గోల్ కాదా అని చెప్పి అందరూ కూడా మేధావులందరూ ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీరు ఇంకా మారరా అంటూ కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క ప్రశ్నలను సంధిస్తున్నారు. పార్లమెంటులో 1984 నుంచి 89 వరకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశానికి వచ్చిన సీట్లు 30 అంటే 5.5%. దాంతోపాటు 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినవి సీట్లు 26. ఆ యొక్క పర్సంటేజ్ మనం చూస్తే 8.8%. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ యొక్క పర్సంటేజ్ చూస్తే సీట్ల పర్సంటేజ్ 6.3%. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అలాగని ప్రధాన ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పోరాటం మానలేదు. ప్రతిపక్ష హోదా కావాలని భీకర డిమాండ్ చేసి అసెంబ్లీలను బహిష్కరించలేదు. దీని గురించి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే బెటర్ అని చెప్పి మేధావులు చెప్తున్నారు. దాంతోపాటు విజయవాడ ముంపు దుర్ఘటనపై ముందు ప్రభుత్వ లోపం అని చెప్పి విషయం బాగానే చెప్పారు. ఆఖరణ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవటానికి ఈ యొక్క గట్లు కొట్టారు అని చెప్పి కామెడీ చేసేశారు. మొన్న జైలు మిర్చి పర్యటన సమయంలో కూడా ముఖ్య విషయాలు మానేసి వంశీ గ్లామరస్ గా ఉంటాడు కాబట్టి
ఆయన మీద లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి జెలసీ. అందుకనే ఇదంతా అని అర్థం వచ్చేలా మాట్లాడటం కూడా విచిత్రంగా కామెడీలాగా అందరికి అనిపిస్తుంది. ప్రజా సమస్యలపై, హామీల అమలుపై, యువతరం కోల్పోతున్న ఉపాధిపై వాటిపై దృష్టి పెడితే బాగుండని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేగాని ఇలా చిన్నపిల్లోళ్ళ అలిగి వెళ్ళిపోవటం సబబు కాదు జగన్ గారు, అది మీకే నష్టం.